యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం నుంచి 19వ వచనం వరకు. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మిమ్మను అనాథలుగా విడువను, మీ యొద్దకు వచ్చును. కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నటను చూడదు. అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను కనుక మీరును జీవింతురు. మనం చదివినటువంటి వాక్య భాగంలో మన ప్రభు తన శిష్యులకు చివరి రోజున మాట్లాడుతున్నటువంటి మాటలలో ఒక భాగాన్ని మనం చూస్తున్నాం. ప్రాముఖ్యమైనటువంటి విషయం, ఆయన వారికి సత్యస్వరూపి యొక్క ఆత్మను, ఆదరణకర్తను వారికి అనుగ్రహించి ఈ లోకంలో అనుగ్రహించబోతున్నాడు అనే విషయాన్ని చెప్తున్నాడు. ఆత్మ సత్యస్వరూపి యొక్క ఆత్మని, తర్వాత అది 16వ అధ్యాయం 13వ వచనంలో కూడా సత్యస్వరూపి అయిన ఆత్మని, తర్వాత 1 యోహాను 5వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఈయన నీళ్లతో మాత్రమే కాక నీళ్లతోనూ రక్తంతోనూ వచ్చును, ఆత్మ సత్యము గనుక సాక్ష్యం ఇచ్చేవాడు ఆత్మయే అనే విషయాన్ని మనం చూస్తాం. అనగా ఈ అపవాది ఎల్లప్పుడూ కూడా అబద్ధమును చెప్పి లోకములో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా, మనుషులందరినీ కూడా మోసపుచ్చుతూ అబద్ధం వైపు ఆకర్షించి ఆత్మ సంబంధమైన మనోనేత్రాలను గుడ్డితనం కలుగజేసి దేవుని వైపు రాకుండా చూసేటువంటి పనిలో ఉన్నాడు. కానీ ఈ సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మనుషుల యొక్క హృదయాలను, అంతరంగాలను తాకి నిజమైనటువంటి దేవుని గురించిన వెలుగును ప్రసాదించేవాడుగా ఆయన పనిచేస్తాడు. అంత మాత్రమే కాకుండా ఆయన ఆదరణకర్త, అంటే మనకు ఎల్లప్పుడూ కూడా మన పక్షాన నిలిచి మనతో తోడుగా ఉండి మరి దేవుని ఎదుట మనం నిలబడగలగటానికి కావలసిన విధంగా మనకి ధైర్యాన్ని, బలాన్ని అనుగ్రహిస్తూ మనం నడిపించేటువంటి వాడని అర్థం. తరువాత ఆయన మనలో ఉండటం ద్వారా జరిగేటువంటి అద్భుతమైన విషయాలు ఎంతో గొప్పవి. ఆయన మనతో ఎల్లప్పుడూ ఉండి మనలను నడిపించుట అనేటువంటిది మరి అక్కడ 17వ వచనంలో చూస్తాం. ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండను. ఆయన మనలో ఉండటం ద్వారా, ఆయన మనలను ఈ సత్యంలోనికి నడిపించడం ద్వారా మాత్రమే కాకుండా, సత్యాన్ని గురించి తెలియజెప్పడం మాత్రమే కాకుండా, రోమాపత్రిక 8వ అధ్యాయం 9వ వచనం, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. దేవుడు మనిషిని సృష్టించినప్పుడు మనుషుడు జీవించు ప్రాణి అని వ్రాయబడినది. అది 1 కొరింథీ 15వ అధ్యాయం 45వ వచనంలో చదువుతాం. ఇక్కడ ఒక ప్రాణ సంబంధమైనటువంటి మనుషుడు ఆత్మ సంబంధమైన స్థితిలోనికి తీసుకుని రాబడగలగటానికి దేవుడు తన ఆత్మను మనలో ఉండగలిగేటట్లుగా మరి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మరణము, పునరుద్ధానం తరువాత మనకు ప్రసాదించినటువంటి వరం. ఇక్కడ మనం 9వ వచనంలో చదువుతున్నట్లుగా, దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం కలవారు అని ప్రాణ సంబంధమైన విధంగా ఆలోచించేటువంటి తత్వం కలిగిన మనుషులు దేవుని యొక్క ఆత్మ మనలో నివసించి ఉండటం చేత మనం ఆత్మ స్వభావంగా, అంటే దేవుడు కోరిన విధంగా ఆలోచిస్తూ, మాట్లాడుతూ, జీవిస్తూ ఉండగలిగేటువంటి అనుభవంలోనికి దేవుడు మనుషులను మార్చేటువంటి ప్రక్రియలో భాగంగా ఆత్మ మనలో నివసించగలిగేటట్లుగా చేసేవాడుగా ఉన్నాడు. దాని తర్వాత 2వ తెస్సలోనీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం, ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మను పరిశుద్ధపరచుట వలనను. సో ఇక్కడ మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు మేము ఆది నుండి మేము ఏర్పరచుకున్నాను కనుక మేము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమైనాము. ఇక్కడ కూడా మనం చదివినప్పుడు ఆత్మ మనలను పరిశుద్ధపరిచేటువంటి కార్యాన్ని జరిగించేవాడుగా ఉన్నాడు. మనం చదివినటువంటి యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఆయన మనకు అనుగ్రహించబడుట అనేటువంటి మొదటి స్టెప్. రెండవది 8వ అధ్యాయం 9వ వచనంలో చదివినట్లుగా ఆయన మనలో నివసించుడి చేత మనం ఆత్మ సంబంధమైనటువంటి తత్వంలోనికి మార్చబడేటువంటి ప్రక్రియలో భాగంగా ప్రవేశపెట్టబడుతున్నాం. తరువాత భాగంలో చూస్తే
ఆత్మ మనలను పరిశుద్ధపరిచి దేవుడు ఏ విధంగా పరిశుద్ధుడై ఉన్నాడో ఆ విధంగా మనం కూడా ఆ పరిశుద్ధతలో పాలు పొందగలిగేటువంటి అనుభవంలోనికి తీసుకుని రాబడతాం. అందుచేత మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనంలో, సమాధానకర్త దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడేందు నిందారహితముగాను సంపూర్ణముగా ఉండినట్లు కాపాడబడును గాక. నిమ్మని పిలుచువాడు నమ్మకమైన వాడు గనక అలాగూ చేయను. కనుక ఆత్మ ద్వారా ఈ విధంగా మనలో ఈ పరిశుద్ధీకరణ కార్యం ఆత్మలో ప్రారంభించబడి మన ప్రాణంలోనూ మన శరీరంలో కూడా దేవునికి ఇష్టకరమైన విధంగా జీవించేటువంటి ప్రక్రియను మనం పొందుతున్నటువంటి ఆత్మ ద్వారా ముందుకు సాగించబడేటువంటి విధంగా దేవుడు తన కనికరం చొప్పున శరీర సంబంధమైన మనం ఈ విధంగా మార్పు చెంది ఆయనతో పాటుగా ఉండగలగటానికి పనికి రాగలిగిన విధంగా మనలో కార్యాన్ని జరిగించేవాడుగా ఉన్నాడు. దాని తరువాత యోహాను సువార్త 14వ అధ్యాయం 17వ వచనంలో, లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందనేరదు, మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఇక్కడ తను ఏర్పరచుకున్నటువంటి శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు లోకము విషయంలో ఎలా, తర్వాత శిష్యుల విషయంలో ఎలా అనేటువంటిది ఆయన ఆ భేదాన్ని వారికి తెలియపరుస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు వారితో కూడాను వారిలోనూ ఉంటాడు, కానీ లోకం ఆయనను చూడదు కనుక, ఆయనను ఎరుగదు కనుక ఆయన పొందనేరదు అని చెప్తున్నాడు. ఎవరైతే పరిశుద్ధాత్మ చేత ఒప్పించబడి ప్రభు అయిన యేసుక్రీస్తును దేవుని కుమారుడు అని అంగీకరించున్నారో వారిలో మరి పరిశుద్ధాత్మ దేవుడు నివసించేటువంటి వాడిగా, నివాసం చేసుకునేవాడిగా ఉంటాడు. ఆ విషయాన్ని శిష్యులతోటి ప్రభు మాట్లాడుతున్నాడు. ఎందుచేతనంటే ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుని కుమారుడని వారు విశ్వసించున్నారు కనుక వారు పరిశుద్ధాత్మ దేవుడిని పొందేవారుగా ఉన్నారు. ఆ విషయం అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో పెంతెకోస్తు దినమున వారందరి మీదకి కూడా, శిష్యులందరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చుట అనేటువంటి ఉదంతాన్ని మనం 2వ అధ్యాయంలో చూస్తాం. కానీ ఆయన ఆ విధంగా వచ్చినప్పుడు వారితో పాటుగా, అంటే వారికి ప్రక్కన ఒక వ్యక్తి ఉన్నట్లుగాను, తర్వాత వారిలో ఉన్నట్లుగాను, 2 రకాలుగా కూడా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు వారితో పాటుగా ఉండి పనిచేసేవాడుగా ఉంటాడు. ఇంతకు మునుపు మనం చూసినట్లుగా మనలో ఉంటూ మన యొక్క ప్రవర్తనను, మన యొక్క ఆలోచనలను ఆత్మ సంబంధమైన రీతిలోనికి మార్చి దేవుడు ఏ విధంగా పరిశుద్ధుడుగా ఉన్నాడో ఆ పరిశుద్ధతలోనికి మనం కూడా మార్చబడి ఆ విధంగా దేవుని ఎదుట మనం నిలబడగలిగే విధంగా ఆయన మనలలో కార్యాన్ని జరిగించేవాడుగా ఉంటాడు. అటువంటి వారిని గురించి ఇంకొక విషయం కూడా మనం చూడవచ్చు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో 23వ వచనంలో, పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును. ఆత్మలు ఆ విధంగా మొదట ఆయనను స్వీకరించుట, తర్వాత మన యొక్క ఆత్మ సంబంధమైన స్వభావంలో ప్రవర్తించుట అనేది నేర్పుట, ఆ పరిశుద్ధతను సంపూర్ణం చేయుట, అలా చేయబడినటువంటి వారు పరలోకములో సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మలని పేర్కొనబడుట అనేది మనం చూస్తాం. అంత మాత్రమే కాకుండా ఆయన మనతో కూడా ఉండేవాడుగా ఉన్నాడు. అంటే ఒక వ్యక్తిగా, అవని దేవుని సంబంధమైన ఆదరణకర్తగా మనకు జతగా ఉండి మన యొక్క పరిచర్య అంతటిలో కూడా మనకు తోడుగా ఉండి నడిపించేవాడుగా ఉంటాడు. మనలో ఉన్నప్పుడు మన అంతరంగ స్వభావంతో వ్యవహరించి దాన్ని మార్చేటువంటి ప్రక్రియను కొనసాగిస్తాడు. మనతో ఉన్నప్పుడు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి సేవ, పరిచర్య, లేక మన జీవితంలో మనకు అవసరమైనటువంటి బలాన్ని, శక్తిని మనకు అనుగ్రహించి మనకు తోడుగా ఉండి మనను నడిపించేటువంటి నాయకుడిగా మనతో కూడా ఉంటాడు. ఈ 2 విషయాలు, ఒకటి మనలో పనిచేయుట, రెండవది మనతో కూడా ఉండి దేవుని కార్యమును జరిగించేటువంటి విధంగా పనిచేయటానికి పనికొచ్చే విధంగా ఆయన ఉంటాడు. అయితే లోకం ఆయనను చూడదు, లోకం ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందనేరదు. ఈ విధంగా మనం గనక ఆయనను చూడాలి అంటే మొట్టమొదట మనము పరిశుద్ధాత్మ దేవుడు మనలను బయట నుంచి ఒప్పించాలి. పరిశుద్ధాత్మ దేవుడు 2 రకాలుగా పనిచేస్తాడు. ఒకటి, ఆయన అన్యజనులుగా ఉండి లోకంలో ఉన్నటువంటి వారి విషయంలో ఈ 16వ అధ్యాయంలో చూడండి, 16వ అధ్యాయం 8వ వచనం, ఆయన వచ్చి పాపమును గూర్చియో నీతిని గూర్చియో తీర్పును గూర్చియో లోకమును ఒప్పుకొన చేయను. ఆ విధంగా
పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు లోకమును పాపమును గురించి ఒప్పింపచేసేవాడుగా ఉంటాడు. ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు పనిచేసినప్పుడు ఆయన మనలో ఉండి పనిచేయడు కానీ, లోకం యొక్క మనసులో లేక హృదయంలో ఉండి పనిచేయడు కానీ, బయట నుంచి ఆ వాక్యమును వినినప్పుడు లేక వారి మనస్సాక్షి ఇతరమైన కార్యములను జరిగించినప్పుడు వారిని ఒప్పించేటువంటి కార్యాన్ని ఆయన బయట నుంచి కొనసాగిస్తాడు. ఇక్కడ మనం చూస్తున్నటువంటి శిష్యులందరూ కూడా ఆ కార్యం ద్వారా ఒప్పించబడిన వారై మరి పరిశుద్ధాత్మ దేవుడిని అంగీకరించి ఆయనను స్వీకరించడానికి సిద్ధపడినటువంటి హృదయాలు కలిగిన వారుగా వారు ఇప్పుడు కనబడుతున్నారు. ఉదాహరణకి పేతురు విషయంలో చూసినప్పుడు మన ప్రభువు ఏ విధంగా చేపలు పట్టే విషయంలో ఆ వలను లోపలికి వేయమని చెప్పినప్పుడు పేతురు అతని యొక్క తోపాటుగా ఉన్న వారందరూ కూడా 2 పడవలు నింపునట్లుగా ఆ చేపలు పట్టగలిగారు. పట్టిన తరువాత పేతురు చెప్పినాడు, నేను పాపిని, నాతో నీకేమి పని అని ప్రభుతో చెప్పి అతని నుంచి వెళ్ళిపోయాడు. అంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు అతని కన్నులు తెరిచి మరి ప్రభువును చూడగలిగేటట్లుగా బయట నుంచి పనిచేశాడు. అటువంటి అనుభవం ఇంకా లోకంలో వారికి ఇవ్వబడలేదు కనుక లోకం ఆయనను ఎరుగదు. లోకంలో ఆయన అందరితోటి పని చేయడానికి ప్రయత్నం చేస్తాడు కానీ ఎవరెవరైతే ఆయన ఒప్పించినప్పుడు లోబడేవారుగా ఉంటారో వారు ఎరుగుతారు. ఎరిగిన తరువాత యేసు ప్రభువునందు విశ్వసించినట్లయితే వారు పరిశుద్ధాత్మ దేవుడిని కూడా పొందగలుగుతారు. ఇప్పుడు అటువంటి అనుభవంలోనికి శిష్యులు నడిపించబడి ఉన్నారు కనుక మీరు ఆయనను ఎరుగుదురు కనుక మీతో కూడా ఆయన నివసించును అని చెప్తున్నాడు. లోకంలో ఆయనను ఎరుగదు కనుక ఆయనను చూడదు. అంటే చూడటం అంటే మరి పరిశుద్ధాత్మ దేవుడు పైనుంచి మనలో నిద్రావస్థలోనూ మరణావస్థలో ఉన్నటువంటి ఆత్మను వెలిగించినప్పుడు మనము దేవుని యొక్క రాజ్యాన్ని లేక దేవుని సంబంధమైనటువంటి అధికారాన్ని, ప్రభుత్వాన్ని, గుణాలను, ఆయన మనకు అనుగ్రహించబోయేటువంటి ఆత్మను వాటన్నిటి విషయంలో మనకు అవగాహన కలిగి చూడగలుగుతాం. అలా చూడగలిగిన అనుభవంలోనికి ఇంకనూ లోకం రాలేదు కనుక ఆయనను చూడదు అని చెప్తున్నాడు. ఎవరైతే ఈ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఒప్పించబడతారో వారు మాత్రమే దేవుని చూడగలుగుతారు, దేవుని విషయాల యొక్క అనుభవంలోనికి రాబడగలుగుతారు. మరి ఇంకొకసారి ఒక విషయం చూడండి. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయంలో 14వ వచనం, ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయంలో అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగను గనుక అతడు వాటిని గ్రహింపచాలడు. ఈ విధంగా లోకంలో ఉన్నవారు లేక ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయాలను అతడు గ్రహించలేడు. కానీ 10వ వచనంలో చూస్తే మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరుచున్నాడు, ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఆ లోకమునకు విశ్వాసులకు ఉన్నటువంటి భేదాన్ని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. లోకములో పరిశుద్ధాత్మ దేవుడు బయట నుంచి అందరినీ ఒప్పింప చేయటానికి కోరుతున్నాడు. కానీ ఎవరైతే ఒప్పించబడతారో ఆయనను ఎందు విశ్వసిస్తారో వారందరూ కూడా ఆ పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొంది వారిలో ఆయన ఉంటాడు. అంతవరకు వారు ఆయనను ఎరుగరు. తర్వాత 18వ వచనంలో చూస్తే, మిమ్మల్ని అనాథలుగా విడువను, మీ యొద్దకు వత్తును, కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి అన్నటను చూడదు. సో శిష్యుల విషయంలోకి వచ్చినప్పుడు ఆయన, నేను మిమ్మల్ని అనాథలుగా విడువను, మీ యొద్దకు వత్తును అంటే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఆయన మరలా వారి దగ్గరికి వచ్చి నడిపించేటువంటి వారుగా ఉన్నాడు. చూడండి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, వారి హృదయము ప్రభువు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. ప్రభువే ఆత్మ. ఇక్కడ చెప్పుతున్నటువంటి విషయంలో కూడా మనం గమనించినప్పుడు మిమ్మల్ని అనాథలుగా విడువను, మీ యొద్దకు వత్తును అంటే ప్రభువు చనిపోయిన తర్వాత 50వ రోజున అంటే పెంతెకొస్తు దినమున పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. అలా దిగి వచ్చినప్పుడు మిమ్మల్ని అనాథలుగా విడువను అంటే ఆ 50 రోజులు మాత్రమే ఆయన విడిచిపెట్టి ఉన్నాడు. కానీ తర్వాత ఆయన మరలా వారి దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు ఆత్మరూపంగా వచ్చాడు కనుక నేను మిమ్మల్ని అనాథలుగా విడువను, మీ యొద్దకు వత్తును అంటే మరలా పెంతెకొస్తు దినమున ఆత్మరూపంగా నేను మీ యొద్దకు వచ్చి మీతో పాటుగా ఉంటాను అని చెప్తున్నాడు. కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడను చూడదు. ఒకసారి సిలువ వేయబడి చనిపోయి పాతిపెట్టబడిన తరువాత లోకము ఆయన మన ఎన్నడూ చూడదు.
ఎవరైతే దేవుని యందు ప్రభువునందు విశ్వసించారో మరి వారు మాత్రమే పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందగలుగుతారు. కనుక లోకము ఆయనను ఇక ఎప్పటికీ ఈ ఆయన సిలువ వేయబడేటంత వరకు చూడగలుగుతారు, కానీ తర్వాత వారు ఆయనను చూడలేరు. అయితే మీరు నన్ను చూతురు, కానీ ఎవరైతే ప్రభువునందు ఇప్పుడు విశ్వసించున్నారో పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మ దేవుడు వారి వద్దకు వస్తాడు కనుక, వారిలో ఉంటాడు కనుక, వారితో కూడా ఉంటాడు కనుక మరలా వారు ప్రభువును చూడగలిగినటువంటి అనుభవంలోనికి నడిపించబడతారు. నేను జీవించుతున్నాను కనుక మీరును జీవించరు. ప్రభు మృతుడై పాతి పెట్టబడిన తరువాత 3వ దినమున తిరిగి మృతుల్లో నుంచి మరణం యొక్క బంధకాలన్నిటినీ కూడా తొలగించి లేపబడి ఉన్నాడు కనుక ఆయన ఎల్లప్పుడూ జీవించేవాడుగా ఉన్నాడు. ఇదిగో నేను మృతుడనైతిని కానీ ఎల్లప్పుడూ జీవించుచున్నాను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం చూద్దాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణమ యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. కనుక మన ప్రభు సదాకాలము జీవించేవాడుగా యుగయుగములు జీవించేవాడుగా ఉన్నాడు కనుక మీరును జీవించరు. అంటే శరీరంలో ఉన్నటువంటి వారు జీవించేటువంటి మిగిలిన సమయం మాత్రమే కాకుండా ఎల్లప్పుడూ కూడా వారు జీవించేవారుగా చేయబడతారు అనే విషయాన్ని ప్రభు వారి గమనానికి తీసుకుని వస్తున్నాడు. అంత మాత్రమే కాకుండా ఇప్పుడు ప్రభువులో ఉన్నటువంటి ఈ పరలోక సంబంధమైన జీవము లేక పునరుద్ధాన సంబంధమైన జీవము, ఏ జీవం ద్వారా మరి ప్రభు మరణాన్ని ఓడించి తిరిగి లేచి ఉన్నాడో ఆ జీవాన్ని బట్టి ఆయన ఎల్లప్పుడూ జీవించేవాడుగా ఉన్నాడు. కనుక దానిని బట్టి నేను జీవించుతున్నాను కనుక మీరును జీవించరు. కనుక ఆ జీవాన్ని బట్టి మీరు కూడా జీవించేటువంటి అనుభవంలోనికి తీసుకుని రాబడతారు అని చెప్తున్నాడు. అంతకు మునుపు మనం కనుక చూసినట్లయితే రోమాపత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించునో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. కనుక ఈ మరణము మనందరికీ కూడా సంప్రాప్తి లేక పొంది మనము జీవించలేనటువంటి స్థితిలోనికి తీసుకుని రాబడ్డాం. కానీ ఇప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మృతులలో నుంచి లేచి సదాకాలము జీవించేవాడుగా ఉండుటను బట్టి ఆయనందు విశ్వసించిన మనం కూడా మనము జీవించేటువంటి స్థితిలోనికి తీసుకుని రాబడుతున్నాం. ఇక్కడ కనుక మనం చూసినట్లయితే మనం ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనలో పనిచేయుట, మనలో ఉండి ఆయన విషయాలను చూసి ఆయనను స్వీకరించి మనలో ఆత్మ స్వభావంలోనికి మార్చబడి పరిశుద్ధతలో పాలుపొంది సంపూర్ణ సిద్ధి పొందిన యొక్క ఆత్మలలోనికి తీసుకుని రాబడుట అనేటువంటిది ఆత్మ జరిగించేవాడుగా ఉంటే, మనలో ఈ ప్రాణ సంబంధమైన జీవి ఏదైతే ఉన్నదో అది దేవుడిని ఎరగకుండా ఉన్నట్లయితే మనం చనిపోయినటువంటి స్థితిలో ఉన్నట్లుగా ఉండేది. అలాగే లోకంలో ఉన్న వారందరూ కూడా అలాగే ఉండేటువంటి విధంగా ఉంది. కానీ ఎవరైతే ఆయన యందు విశ్వసిస్తారో ఆయన జీవించేవాడుగా ఉన్నాడు కనుక ఈ జీవము మరణమును ఓడించి తిరిగి లేచినటువంటి జీవం కనుక ఆయన యందు విశ్వసించిన మనము ఆ జీవాన్ని కృపా వరంగా పొంది ఉన్నాము కనుక ఆయనలో ఉన్నటువంటి జీవం మనలో ఆయన యందు విశ్వసించడం ద్వారా పొందిన మన జీవం రెండు ఒకటే కనుక ఆయనతో మనం ఎల్లప్పుడూ సంబంధం కలిగి ఉండేటువంటి స్థితిలోనికి ఒక విశ్వాసి తీసుకుని రాబడుతున్నాడు. ఇది ఒక భూలోక సంబంధమైన ప్రాణ సంబంధమైనటువంటి జీవితం నుంచి ఆత్మ సంబంధమైన పరలోక సంబంధమైన దేవుని సంబంధమైన పునరుద్ధాన సంబంధమైనటువంటి జీవం ద్వారా జీవించే అనుభవంలోనికి ఒక వ్యక్తి తీసుకొని రాబడుట, ఇది ఎంతో గొప్ప ఆధిక్యత. మరి మట్టిలో నుంచి పుట్టబడినటువంటి వ్యక్తి ప్రాణ సంబంధంగా ఉంటూ మరి మర్చమైనటువంటి శరీరాలను ధరించుకొని ఈ లోకంలో ఉన్నటువంటి భూలోకంలో జీవించేటువంటి వ్యక్తి మరి ఆత్మ ద్వారా పరిశుద్ధతలోనికి తీసుకుని రాబడుతూ
దేవుని జీవం ద్వారా ఎల్లప్పుడూ జీవించగలిగే అనుభవంలోనికి తీసుకుని వచ్చుట అనేటువంటిది దేవుడు విశ్వాసులందరిలో కూడా చేయాలని కోరుతున్నటువంటి గొప్ప అద్భుతమైనటువంటి కార్యం. దాని విలువను, ఆ జీవాన్ని, ఆ ఆత్మ యొక్క ప్రక్రియను మనం ముందుకు కొనసాగించడం ద్వారా మరి సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల యొక్క ఆత్మలకు పరలోకంలో ఉంచబడినటువంటి పరలోకపు యెరూషలేము పట్టణానికి చేర్చబడేటువంటి ప్రక్రియలో మనలను ఈ దేవుడు మన కొరకై జరిగించిన ఈ కార్యం ద్వారా ప్రవేశపెట్టబడి ముందుకు సాగేటువంటి అనుభవంలోని తీసుకుని రాబడుతున్నాం. ఆ విషయాన్ని మనం గుర్తెరిగి దాని యొక్క విలువను మనం తెలుసుకొని మనము ఈ దేవుని యొక్క జీవం ద్వారా, ఆ జీవాన్ని ఆత్మ యొక్క ప్రభావం ద్వారా జీవిస్తూ దేవుడు కోరుతున్నటువంటి సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకు ఎవరైతే పరలోకంలోనికి తీసుకుని రాబడతారో దానిలో మనం పాలు పొందగలిగేటట్లుగా ప్రతిరోజు ఆయన ద్వారా నడిపించబడే అనుభవాన్ని మనం కలిగి ఉండాలని కోరుకోవాలి. అటువంటి జీవితాలు ధన్యకరమైనవిగా దేవుడు మారుస్తాడు. దాని విలువను మనం గుర్తెరిగి జీవించుటకు ప్రతిరోజు మనకు ఆత్మ సహాయపడును గాక. ప్రార్థించుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీకెంతో వందనాలు. ఇచ్చిన ఈ భాగాన్ని ఆశీర్వదించండి. దీని అనుభవంలో ఆ జీవము, ఆత్మ రెండూ కూడా మాలో పనిచేయటం ద్వారా మేము చక్కగా మీరు కోరుతున్నటువంటి సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మకు, పరలోకపు యెరూషలేమునకు చేర్చబడగలుగుటకు, ఆ పరిశుద్ధతలో పాలు పొంది ముందుకు సాగుటకు మాకు సహాయపడమని మా రక్షకుడు ప్రభువైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.